ఆర్కే బీచ్లో ఒక విల్సన్ అనే ఒక నల్లటి హార్స్ తీసుకుని వచ్చాం. అది చెన్నై నుంచి వచ్చింది, మోస్ట్ పవర్ఫుల్ హార్స్. దానిలో ఆర్కే బీచ్ ఒడ్డున మనం ఒక కాఫీ డే వేసి, బాబు ఇప్పుడు మనకు సంబంధించిన విలన్ వాడు అలా వెళుతున్నాడు, అసలు ఎలా వెళ్ళాలంటే AK-47 గుద్దితే వాడు కింద పడాలి అన్నాను. అని అంటే సరే వెళ్దామండి, ఎలా వెళ్దాం అన్నాడు. ఎలా వెళ్దామంటే లేదు బాబు, ఇదిగో హార్స్, ఇది ఎక్కి వెళ్తుంటే ధన్మని ఆడపిల్లలు అడ్డం వస్తే తప్పించి కాఫీ డే నుంచి వెళ్ళిపోతారు, గ్లాస్ బ్రేక్ చేసుకొని వెళ్తారు అన్నాం. అప్పటికే ఒరిజినల్ గ్లాస్ ఫిట్ చేసి ఉంది, వెళ్తారు అన్నాను. వెళ్ళిపోదాం అన్నారు. వెళదాం సరే బాబు, ఒక నిమిషం అది షుగర్ గ్లాస్ పెట్టి అవసరం లేదండి, గుద్దేద్దామా బాబు, ఒక్క నిమిషం ఆగు, సరే గుద్దుదామని చెప్పి వెళ్ళి ఏదో చిన్న నీకు కావాల్సిన సెక్యూరిటీకి కావాల్సిన ఏ కావాలో అవి తీసుకొని వదిలితే హార్స్ 110 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి కొడితే 40,000 మంది 5 నిమిషాలు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. సో ఆ రోజు అది ఏమనాలి, సినిమా కోసం తపన, అది మూర్ఖత్వం కాదు, సినిమా కోసం తపన, రియల్గా చేస్తేనే వస్తుంది అనే ఒక ఇది. బోయపాటి కూడా ఉన్నాడు, దానికి కావాల్సిన క్యారె కూడా తీసుకుంటాడు అని ఆయనకుండే నమ్మకం. వీటన్నిటితోనే ఆ రోజు షార్ట్ చేసాం. ఈరోజు బాబు మీరు లెజెండ్ అని ఎత్తితే అది చెప్పబుద్ధి అయింది. అది 110 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి గుద్దేసి బయటికి వెళ్ళిపోయింది. 40,000 మంది 5 నిమిషాలు కొడుతూనే ఉన్నారు క్లాప్స్. ఓకే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బాబు. అలాంటి మూమెంట్స్ మనకి చాలా ఉన్నాయి. ఈ సినిమాలో అయితే అసలు లెక్కే లేవు. రేపు మీరు చూస్తారు, చూసిన తర్వాత చెప్తారు. వస్తుంది బ్రదర్. ఈరోజు యాక్చువల్లీ ఈ సందర్భంగా డైలాగు అన్నీ మంచి మాట్లాడేవాళ్ళమే, కానీ ఎందుకు ఆగామంటే బ్రదర్, ఈరోజు మనం కమర్షియల్గా ఒక మంచి మాస్ సాంగ్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు వేదం గురించి, ఇప్పుడు ధర్మం గురించి, ఇప్పుడు ఈ దైవం గురించి మేము దాని మీదకి వెళ్ళటం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ఆగడం జరిగింది. అందుకని బాబు గారు కూడా స్లోగా 1 by 1 మాట్లాడుతున్నారు. అది థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, నా అభిమానులు, భావస్థురాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటాను. అంటే పోయిన జన్మలో మనకున్న అనుబంధంతో, మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకళ్ళిద్దరిని పొందొచ్చు, అప్పుడు ఒక 100 మంది ఉండొచ్చు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో చెప్పాము బాబు, ఇప్పుడు మీరు రిలీజ్ చేసింది మంచి పాట, ఐటమ్ పాట కాదు ఇది, సినిమాలో చూస్తారు. ఈ పాట ఏ సందర్భంలో వస్తుందో మీరు చూస్తారు రేపు. ఏ రుణానుబంధము కూడా అనిపిస్తుంది నాకు. సో కాబట్టి బాబు, ఇది సంతోషంగా మీరంతా ఇక్కడికి వచ్చినందుకు ఓకే ఉంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ శ్రేయస్ మీడియా వాళ్ళకి నా అభినందనలు తెలియజేసుకుంటాను. నా ప్రతిదీ కార్యక్రమం కూడా వాళ్ళే చేస్తారు, చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నా మొత్తం అంతా టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.